choosing me to be in the midst of children, and we are all children now for these 3 days. She holds a master's degree in English, experienced in mentoring and equipping the next generation, worked for 23 years with Seva Bharat, here only, okay? And she has built a very good curriculum, developed and contributed in writing and designing the CBSE VBS books. Many of us will be using VBS books, and our dear sister, she's contributed her time and her learning in writing these books. And she's also a trainer, equipping church leaders and Sunday school teachers. She's been a very resourceful person in creating impactful Bible stories, visual aids and crafts. Truly, when it comes to visual aids, I was recently part of a Sunday school teachers training. Visual aids were beautifully created by Seva Bharat personally, and it's very much good, very user-friendly and designed also. So thank the Lord for giving our dear sister for this afternoon session. We welcome our dear sister Mary Sujini onto the stage. Thank you so much, sister. She looks very young with so much of work behind. Thank you so much for that warm welcome. I am rather pleased to be here with you. Whatever God has laid on my heart this morning. Sure, sister. Sister-in-law. Okay, gotcha. నేను మొట్టమొదటిగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మీరు చేసిన ఏదైనా ప్రార్థన నన్ను ఇవాళ నిలబడటానికి, దేవుని శక్తితో నిలబడటానికి నాకు అవకాశం ఇవ్వబడింది. మీరు చాలా మంది ప్రేయర్ చేస్తున్నారు అనుకుంటా నా గురించి. నా ముఖం తెలియకపోయినా, నా ఫేస్ తెలియకపోయినా నేను కొంతమందికి స్పెషల్ నా పేరు మేరీ సుచిని. నేను 23 సంవత్సరాల నుంచి సేవా భారత్ లోనే పరిచర్యలో సాగుతా ఉన్నా. నా హెల్త్ కొంచెం డిటరియేట్ అయింది, అయినా సరే నేను కంటిన్యూ చేశాను వర్క్. దేవుని పని దేవుడు ఎట్లనో మనకి శక్తి ఇస్తాడు. సో ఆ శక్తిని పెట్టి నేను ఎవరిని చూడలేదు, నా పెయిన్ ని చూడలేదు, నా బాధని చూడలేదు, నా కష్టాన్ని చూడలేదు, నాకు కలిగిన వ్యాధిని నేను చూసుకోలేదు. నేను ఓన్లీ దేవుని చూశాను. మా మమ్మీ, మా పేరెంట్స్ ఇచ్చిన నాకు ప్రోత్సాహంతోటి నేను సేవా భారత్ మినిస్ట్రీలో కంటిన్యూ చేశాను. అంటే ఆల్మోస్ట్ చాలా మందికి పర్ ఇయర్ మేము ఆల్మోస్ట్ 15,000 పీపుల్ కి ట్రైన్ చేస్తూ ఉంటాం. 15,000 పీపుల్ వస్తూ ఉంటారు. అంటే వారం వారము గ్రూప్స్ మారుతూ ఉంటాయి. అట్లా ట్రైనింగ్ ఇస్తాంలో నేను కూడా ఒక పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. సో నాకు కొంచెం తెలుగు మీరు అర్థం చేసుకోండి, లిటిల్ పువర్ ఇన్ తెలుగు, బట్ నేను బైలింగ్వల్ ట్రై చేస్తాను. ఐ విల్ బి ఏబుల్ టు కవర్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ ప్రేయర్స్ దట్ యూ హ్యావ్ బీన్ ఆఫర్డ్. అండ్ ఇట్స్ నేను లాస్ట్ బిఫోర్ ఇయర్ కంప్లీట్ బెడ్ రిడన్ అయిపోయినాను. యాక్చువల్లీ 6 months ఐ కుడ్ నాట్ మూవ్, ఐ కుడ్ నాట్ వాక్. నేను ఒక సైడ్కే పడుకుని ఉన్నాను, అంటే లెఫ్ట్ సైడ్ వరకే పడుకుని ఉన్నాను. రైట్ సైడ్ మొత్తము ఫ్రీజ్ లాగా అయిపోయింది, అది స్టిఫ్నెస్ అయిపోయింది బాడీలో. కాళ్ళు కూడా లెగని లేదు, అసలు కంప్లీట్ ఫోల్డ్ అయిపోయింది, స్ట్రైట్ కూడా కాలేదు. అలాంటి స్థితిలోంచి కూడా దేవుడు నన్ను బయటికి తీశాడు అని అంటే అనేకులు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. అండ్ మనం దేవుని సేవలో ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని ఏదో ఒకటి అంటే కష్టాల నుంచి తీసుకెళ్తా ఉంటాడు. కానీ ఆ కష్టాల్లో కూడా దేవుడు మనతో తోడున్నాడు అని నిరూపించుకోవడానికి దేవుడు మనకి అది కష్టాలు ఇస్తా ఉంటాడు. సో నా జీవితంలో కూడా నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక మీ అందరి ప్రార్థనల వల్ల. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లెట్స్ గో త్రూ ద ప్రాక్టికల్ టాక్. ఇవాళ నేను చూస్ చేస్తున్న అంశము, దాన్ని థీమ్
థీమ్ చెప్పండి ఏంటి? అంతఃపురంలో రాజకుమార్తె కేవలం ఒకసారి మీరందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని మీరు అంతఃపురంలో ఒక రాకుమారిని అని ఊహించుకోండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుంటే మనకి కళలు చక్కగా వస్తాయి. మనం మంచిగా మనం ఎట్లా ఉన్నాం మన రూపం మనకి కనిపిస్తుంది కదా. ఒక ఎలిగెంట్ వ్యూ వస్తుంది. ఒక సుందరమైన దుస్తులు, ఒక మంచి డ్రెస్ వేసుకున్నాం అనేది మనకి మన ఊహలోకి వస్తుంది. ఇంకేం వస్తుంది? మీకేం వచ్చింది చెప్పండి? ఓకే, కిరీటం. వెరీ గుడ్. ఇంకా రాకుమారి ఏమేమి వేసుకుంటారు? వడ్డాణము. ఓకే, దిస్ ఇస్ ఈ వరల్డ్ లో ఉన్న దుస్తులు. ఓకే, ఫైన్. రాయల్టీ, ఒక హుందాతనము మన లైఫ్ లో వస్తుంది. ఒక రాకుమారి, ఒకసారి నిల్చుంటారు అందరు? నిల్చోండి. ఒక రాకుమారి ఎలా ఉంటది చెప్పండి? మీ మీ ఏమంటారు, బాడీ స్ట్రక్చర్. ఒక రాకుమారి ఎట్లా నడుస్తుంది? రాయల్ and her head is straight. ఒకలాంటి కదా, and she will have her stole here, and she will walk with not with arrogance, not with pride, but confidence and ఒక ఏమంటారు హుందాతనంతో నడుస్తుంది కదా. and when people see that princess, అందరూ ఎలా ఉంటారు? హంబుల్ అంటారు కదా. మనము దారిలో నడిచేటప్పుడు ఒక అడుగేయండి, ఒక క్వీన్ లాగా ఒక అడుగేయండి. మీరు ఒక అడుగేయండి. ఆల్ బి క్వీన్ వన్ డే. అవునా? మన వర్డ్ ఆఫ్ గాడ్ చెప్తుంది. మనం ఒక రోజు ఒక ప్రిన్సెస్ లాగా దేవుని సముఖంలో ఉంటాము. మరి మనకి నడక ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి కదా. అవునా? ఆ నడక రావాలి, ఆ హుందాతనం రావాలి, ఆ రాయల్టీ మన లైఫ్ లో కనిపించాలంటే జస్ట్ వన్ అడుగు. మీరు వేసారు. థ్యాంక్ యూ సో మచ్. కదా, యువర్ హెడ్ షుడ్ బి రేజ్డ్ లైక్ దిస్. ఓకే, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థింగ్ someone said, is this connected? ఎవరు కనెక్ట్ చేస్తున్నారు? ఇది కనెక్ట్ మై ల్యాప్టాప్ ప్లీజ్. ఓకే, బై ద టైం మన ల్యాప్టాప్ కనెక్ట్ అవుతుంది, మనం ఒక వాక్య భాగము చదువుకుందాం. నేను ఇప్పుడు చెప్పినవన్నీ ఈ అధ్యాయంలో ఉన్నాయి. When I was preparing, I actually prepared a different subject today. I prepared a completely different subject today, but sister has already shared it, so I have switched to a different one. Okay, Ezekiel 16వ అధ్యాయము 9 నుంచి 15 వరకు చదువుదాం. ఎహెజ్కేలు 16వ అధ్యాయము. ఎవరైనా గట్టిగా చదువుతారా? అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన పుట్టి పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసితిని. సన్నమైన ఎర్రని చర్మంతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించితిని. సన్నపు అవిసెనార బట్ట నీకు వేయించితిని. నీకు పట్టుబట్ట ధరింపచేసితిని. మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించితిని. ఈలాగు బంగారుతోను వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు పుట్టుపనియు గల బట్టలను నీకు ధరింపచేసి
గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి అగునంతగా అభివృద్ధి నొందితివి. నేను కనుగరించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుతూ వచ్చేది. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. థ్యాంక్ యూ సిస్టర్ సో మచ్. నేను ముఖ్యంగా ఇది కనెక్ట్ అయ్యారు కదా ఈ వాక్యము. ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు చేసిన చిన్న యాక్ట్, చిన్న హుందాతనంతో నడుస్తాం. సో మన అటైర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబడింది. దేవుడు ఏమేమి ఇవ్వాలనుకుంటున్నాడు మనకి, కొన్ని ఐటమ్స్ చెప్పగలుగుతారా? అందులోచి పట్టు వస్త్రాలు, జస్ట్ నాట్ సింపుల్ వస్త్రాలు, పట్టు వస్త్రాలు. ఆ పట్టు వస్త్రాలు కూడా ఎలా ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ విచిత్రమైన కుట్టు పని. ఎప్పుడైనా చూసామా మనం విచిత్రమైన కుట్టు పని? అంటే మనం హైదరాబాద్ లో ఉంటాం కదా, చాయ్ మిల్లర్ అంతా ఎగ్జాక్ట్లీ కదా, డిఫరెంట్ డిఫరెంట్ వర్క్లు మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇంకా విచిత్రంగా ఇప్పుడు చూస్తున్న ఎంబ్రాయిడరీస్, ఇప్పుడు చూస్తున్న డిజైన్స్ కన్నా మిన్నగా అంటే బ్యూటిఫుల్, ఇంకా దానికి ఏ సాటి లేదనమాట. అలాంటి వస్త్రము యెహోవా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. మనం అందరం పొందబోతున్నాం కదా, క్లెయిమ్ చేసుకోవాలి డెఫినెట్లీ. సో 10th లో ఏమున్నది? పాద రక్షణలు కదా. బ్యూటిఫుల్, ఎక్స్పెన్సివ్ అనుకోండి, బ్యూటిఫుల్ కాకుండా ఎక్స్పెన్సివ్ ఫుట్వేర్ మనకి. ఎక్స్పెన్సివ్ ఐ డోంట్ నో, ఐ మీన్ మీ లైక్స్ ఏంటో, ఫ్లాట్సా, హీల్సా, బ్రాడ్సా, బ్యాచెసా, ఏవో వెరైటీస్ ఉంటాయి కదా. అందులో మనకి పాదరక్షణ అంటే గాడ్ ఈజ్ నాట్ జస్ట్ thinking of crowning us, but he is also worried about what we are going to wear. Feet కదా. మనము ఇజ్రాయలైట్స్ 40 days wilderness లో ఉన్నప్పుడు he thought about their feet. అవునా? ఆయన మర్చిపోలేదు. అని అంటే యాక్చువల్లీ పాదాల గురించి ఎక్కువ మనం పట్టించుకోము. ఎంత మనం ఫేస్ కి పట్టించుకుంటామో, ఫేస్ గురించి ఎంత మనము ఇంపార్టెన్స్ ఇస్తామో కాళ్ళకి అంత ఇయ్యము. ఒక్కొక్కసారి కాళ్ళు కడగకుండా కూడా లోపలికి వచ్చేస్తాం, అవునా? కానీ ఫేస్ మాత్రం నంబర్ ఆఫ్ టైమ్స్, అండ్ నంబర్ ఆఫ్ టైమ్స్ వి సీ ద మిర్రర్ ఆల్సో. సో అంటే మనం పర్ఫెక్ట్ గా ఉన్నామా లేదా, మనం బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నామా లేదా, మనలో ఏదైనా లోపం ఉన్నదా, అది సరిదిద్దుకుందామా అని చెప్పి మనము ఫేస్ పదే పదే చూస్తాము. ఎవరైనా ఇంటికి వస్తున్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఇంకా కాన్షియస్ అయిపోతాం, అరే వస్తున్నారు మనం చక్కగా తయారవ్వాలి. లేకపోతే పిల్లలు అలా కూర్చున్నారు, మీ హస్బెండ్ అలా కూర్చున్నారు అంటే ఏమండి లేవండి కొంచెం రెడీ అవ్వండి అని వాళ్ళు కూడా ఫోర్స్ చేసి వి మేక్ దెమ్ లుక్ గుడ్. We make them look good. And God also wants all of us to look good. Not just good, but elegant. Kada? The nations will be there. Kada? మొత్తం ప్రపంచము అక్కడ ఉండబోతుంది. కానీ ఆయన పిల్లలు అక్కడ ఉంటారు. ఆయన పిల్లల్లో మనం కూడా చాయిసెస్, మనకు కొన్ని ఫేసెస్ చూడాలని అనుకుంటాం కదా. నేను కూడా ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటే అరే నేను ఫలానా వాళ్ళు చూస్తాను అని అంటూ ఉంటాం. మా మమ్మీ అన్నారు, మీరు బిలిగ్రామ్ గారిని చూడవా అని అంటే, అరే ఫస్ట్ ఆయన చూడాలి మమ్మీ అని. నేను అట్లా అంటే అవర్ చాయిసెస్ కూడా ఉన్నాయి అక్కడ. అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ దోస్ చాయిసెస్. సో అందుకే చిన్న డీటెయిల్ ఇది, ఫుట్వేర్ కూడా చిన్న డీటెయిల్, బట్ గాడ్ ఈజ్ ఎంఫసైజింగ్ ఆన్ దట్ కదా. దానికి కూడా ప్రత్యేకత అంటే హీఈస్ వెరీ కాన్షియస్ అబౌట్ హూ యూ ఆర్ ఇన్ హిస్ ఐస్ కదా. He's not just worried about the crown he's going to place on your head, but he's also worried about the feet and the footwear that you are going to wear there. Can we read verse 12 please? నీ చెవులకు ముక్కునకు పోగులను నీ తలకు కిరీటమును పెట్టించితివి కదా. మనము మీరు ఈ 3 days మీటింగ్ కొరకు కూడా మీ చెవులి కరెక్ట్ మ్యాచింగ్ ఉన్నాయి కూడా పెట్టుకుని ఉండొచ్చు కదా.
ఏ ఫలానా ఇది బాగుంటది, ఈ శారీతో ఇది బాగుంటది, ఈ డ్రెస్ తోటి ఇది బాగుంటది అని సెట్ చేసుకుని పెట్టుకుండొచ్చు కదా. అట్లనే దేవుడు కూడా అంటే ఎవ్రీ డీటెయిల్, యాజ్ ఐ సెడ్, చిన్న చిన్న డీటెయిల్ కూడా గాడ్ ఈస్ వరీడ్ అబౌట్ యూ. థ్యాంక్ యూ ఫర్ ద రీడింగ్. వి విల్ గో ఆన్ టు అవర్ సెషన్. క్రౌన్ ఇన్ ఫైర్ అండ్ బ్యూటీ. ఎవరన్నా ఫైర్ లో క్రౌన్ అవుతారా? కెన్ వి? Yes, we can. Through the seasons of our lives, we can be crowned in fire and in beauty. It's not just beauty important. Manaki beauty kaadu important. Manaki fire is also important in our life. Kada? We will also read this. I didn't ask you to read because it's already there here. Chadavandi. When you go through deep waters ఎలా ఉంటాయి? అసలు మనం కొంచెం ఉన్న నీళ్ళలోనే, ఈవెన్ మన బాండ్ లోనే, స్విమ్మింగ్ పూల్ లోనే కాలు పెడతానికి చాలా మంది భయపడతాం. నేనైతే భయపడతా వాటర్ అంటే కదా. అలాంటిది వాట్ ఈస్ గాడ్ ప్రామిసింగ్? ఈవెన్ వెన్ యూ గో త్రూ డీప్ వాటర్స్, గాడ్ ఈస్ సేయింగ్ ఐఎమ్ విత్ యూ. మన జీవితంలో చాలా డీప్ వాటర్స్ అనుభవము వస్తాయి. ఒక్కొక్కసారి మనం ఒంటరిగానే ఉంటాం ఆ డీప్ వాటర్స్ లో. నోబడీ అరౌండ్ అస్, ఎవరు ఉండరు మనకి తోడు. మన బాధలో, మన కష్టాల్లో, కొన్ని ఆర్థిక ఇబ్బందిలో మనకి తోడు ఎవరు ఉండరు. బట్ గాడ్ ఈస్ సేయింగ్ ఈవెన్ ఇన్ దాట్ డీప్ వాటర్స్ ఐ విల్ బీ విత్ యూ, ఐ విల్ నెవర్ లీవ్ యూ. అండ్ హీ ఈస్ నాట్ జస్ట్ ప్రామిసింగ్ దట్ హీ విల్ బీ ఇన్ డీప్ వాటర్స్, బట్ వెన్ యూ గో త్రూ రివర్స్ ఆఫ్ డిఫికల్టీ, తెలుగులో ఎలా ఉంది? నదులలో బడి వెళ్ళినప్పుడు అని అన్నది కదా. ఇంగ్లీష్ లో ఏమన్నది? వెన్ యూ గో త్రూ రివర్స్ ఆఫ్ డిఫికల్టీ. రివర్ ఎట్లా వస్తుందండి? ఓషన్ లో ఎలా కలుస్తుంది రివర్? సింపుల్ గా ఒకటే దారిలో అట్లా రాదు కదా. ఇట్ విల్ ట్రావెల్ ఫ్రమ్ ది హై మౌంటైన్స్, అక్కడి నుంచి వస్తుంది స్టార్ట్ అయ్యి. అండ్ ఇట్ హ్యాస్ టు క్రాస్ సో మెనీ ఫారెస్ట్, జంగల్లోంచి, ఆ పెద్ద పెద్ద రాళ్ల మధ్యలోంచి, కొన్నిసారి మధ్యలోంచి, కొన్నిసారి పైనుంచి అని, అంటే డిఫరెంట్ వేస్. దాని రివర్ వచ్చిన వే ఈజీగా ఉండదు. ఇట్స్ నాట్ ఈజీ, స్మూత్ గా ఉండదు. ఒక ఏమంటారు, వంకరగా ఉంటది. ఇట్స్ నాట్ ఎ స్మూత్ పాత్ ఫర్ ద రివర్ టు క్రాస్ అండ్ మిక్స్ ఇన్ ది ఓషన్. ఇట్ విల్ గో త్రూ రివర్స్ ఆఫ్ డిఫికల్టీ. మన లైఫ్ లో కూడా చాలా డిఫికల్టీస్ వస్తాయి, యూ కెన్ నేమ్ ఇట్. ఆ డిఫికల్టీ ప్రతి లైఫ్ లో ఉంటది కదా. ఒక్కొక్కసారి ఆరోగ్యము, అనారోగ్యము వచ్చేస్తుంది కదా. ఒక్కొక్కసారి ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్, ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మెయిన్లీ చాలా వస్తూ ఉంటాయి. పిల్లలు చదువు అప్పుడు, లేకపోతే ఏదన్నా జాబ్ చేయాలన్నా, అక్కడ ఏదన్నా డబ్బులు ఇవ్వాలి అని అన్నా, చాలా మనకి వి ఫేస్ సో మచ్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ అవర్ లైఫ్ కదా. అంటే ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉంటది. ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్ లో కూడా గాడ్ ఈస్ సేయింగ్ ఐఎమ్ విత్ యూ. వెన్ గాడ్ ఈస్ సేయింగ్ ఐఎమ్ విత్ యూ అని అంటే ఇట్స్ ఎ డెఫినెట్ ప్రామిస్. ఇట్స్ అ డెఫినెట్ ప్రామిస్. అంటే ఏదో ప్రామిస్ చేసేసి వదిలేసారు అనే లేదు కదా. 366 days, I will say 366 days that promise will work out in our life. And when you go through the fires of oppression, చాలా మంది మనల్ని సిగ్గుపరుస్తారు, చాలా మంది మనల్ని అణిచివేస్తారు, చాలా మంది మనల్ని ఎదగనీయరు, మనకి ఆటంకం పరుస్తూ ఉంటారు కదా. అలాంటి సీజన్ లో కూడా దేవుడు నీతో పాటు ఉంటాడని యెషయా గ్రంథము 43:2 ద్వారా మనతోటి మాట్లాడు. అంటే ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి కృంగుదల వచ్చినా నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మనకి తోడై ఉంటాడు కదా. ఆ తోడైన దేవుడిని మరి మనం విడిచిపెట్టేద్దామా?
కానీ ఒక్కొక్కసారి బాధలు కష్టాల నుంచి వస్తే మనం ప్రార్థన కూడా చేస్తాం, మానేస్తాం. అవునా? నిజం. అది చాలా జీవితంలో అవుతుంది. మనము అంటే సింప్లీ చెప్పటమో చాలా ఈజీ, కానీ ఆ టైంలో మనం అనుభవించినప్పుడు అప్పుడు తెలుస్తుంది నిజంగా మనం దేవుని చెయ్య పట్టుకునే ఉన్నామా. ఆయనైతే పట్టుకుని ఉంటాడు, కానీ మనమే విడిచిపెడతా ఉంటాం. అంటే మనకి వచ్చిన సమస్యలు, బాధలు, కష్టాలు, నిట్టూర్పులు అన్నీ వచ్చినప్పుడు మనము వి విల్ నాట్ స్టాండ్ ఆన్ అవర్ ప్రామిస్. దేవా ఐ విల్ లుక్ టు యూ అని అన్నాం. మనం వి లుక్ టు ద వరల్డ్ అండ్ వి లుక్ టు ద పీపుల్ దోస్ హూ హ్యావ్ హర్ట్ అస్ కదా. మనం డిప్రెషన్ లోకి ఈజీగా వెళ్ళటానికి అనుమతించుకుంటాం మనల్ని. we ourselves give ourselves to depression, but God will not let us down. అందుకే లాస్ట్ లో ఏమన్నది, యూ విల్ నాట్ బి బర్న్డ్ అప్. అంటే నువ్వు ఫైర్ లో ఉన్నప్పుడు కూడా యూ విల్ నాట్ బి బర్న్డ్ అప్. సింపుల్ ఎగ్జాంపుల్, షడ్రక్ మేషక్ అబేద్నెగో, ఆ స్మోక్ స్మెల్ కూడా వాళ్ళకి రాలేదు. దట్స్ హౌ హీ విల్ టేక్ కేర్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఉమెన్ హూ ఆర్ సిట్టింగ్ హియర్ కదా. ఇంకా కొంచెం వివరంగా చూద్దాం. ఐజియా 43:2. అండ్ యు ఆర్ నాట్ అలోన్ ఇన్ ద ఫైర్. అగ్నిలో నువ్వు చదవాలి. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ నాట్ అలోన్ ఇన్ ద ఫైర్. అగ్నిలో నువ్వు ఒంటరిగా లేవు. దేవుడు ఒక ఎగ్జాంపుల్ పెట్టాడు మన ముందు, షడ్రక్ మేషక్ అబేద్నెగో కదా. అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. అసలు ఫైర్ అంటేనే మనం భయపడతాం కదా. అలాంటిది వాళ్ళని త్రోసేశారు. అందులో అక్కడ సైనికులు చనిపోయినారు, కానీ వాళ్ళ ముగ్గురికి ఏం అవ్వలేదు కదా. అలాంటి అనంటే ఫైర్ లాంటి హార్డ్షిప్స్, అలాంటి బాధలు, అలాంటి కష్టంలో మన జీవితంలో చాలా మటుకి మనం ఎక్స్పీరియన్స్ చేసాం ఇప్పటి వరకు. కొంతమంది చేయలేదేమో, కానీ మనం క్రీస్తుని అంగీకరించినప్పుడు ఆ బాధలు, కష్టాలు అది డిఫాల్ట్ సెట్టింగ్ అనమాట. మనం క్రీస్తుని అంగీకరించాలంటే దే విల్ ఫాలో యూ ఆల్ త్రూ యువర్ లైఫ్. ఏదో ఒక విధంగా ఆ ట్రయల్స్, ఆ హార్డ్షిప్స్ మన లైఫ్ లో ఉంటూనే ఉంటాయి. బట్ గాడ్ ఈస్ సేయింగ్ హీ విల్ బి దేర్ ఇన్ ద బెడ్స్ కదా. ఐఎమ్ విత్ యూ అని చెప్పారు. ఐఎమ్ విత్ యూ చెప్పినప్పుడు ఆ ఇన్నర్ బ్యూటీని బయటికి తీసుకురావడానికి, ఆ మనల్ని శ్రమలో, ఆ హార్డ్షిప్ లో పెట్టారు అంటే ఏమీ లేదు. హీ వాంట్ టు బ్రింగ్ ద బ్యూటీ అవుట్ ఆఫ్ కదా. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు స్మైల్ చేస్తామా కదా. కానీ మనము క్రీస్తును అంగీకరించే వాళ్ళు స్మైల్ చేయాలి. ఓకే, వీ షుడ్ సే టు ద పెయిన్ యూ గో, యు ఆర్ నాట్ సపోజ్ టు స్టే ఇన్ మై బాడీ. Depression, I claim in the power of blood of Jesus. Go. You are not here to disturb my mind. God of peace is in my life. He is my peace giver. So, naku emi avadu. When we take that stand, our stand తీసుకున్నప్పుడు we will be crowned. కదా. ఏం రాస్తుంది? కిరీట నడుచుకో కదా. అంటే పెయిన్ లో కూడా మనం అట్లా నడుచుకోవచ్చు. దేవుని వాక్యం చెప్తుంది. పెయిన్ లో, నీ బాధలో, నీ దుఃఖంలో, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నిన్ను అందరూ వదిలిపెట్టేసినప్పుడు కూడా నువ్వు యూ కెన్ వాక్ లైక్ ఎ క్రౌన్డ్ ప్రిన్సెస్ బికాస్ యువర్ గాడ్ హూ హ్యాస్ క్రియేటెడ్ యూ ఇస్ విత్ యూ కదా. ఫైర్ దేనికి సాదృశ్యం? ప్యూరిఫికేషన్ కదా. ప్యూరిఫికేషన్ అండ్ judgment. One day God is going to test all of us through fire. A fire lo God is there as a Holy Spirit God. ఆయన divine presence మనలో ఉండిస్తాడు. to దేనికి? మనల్ని సరిదిద్దటంలో, ఇంకా ఒక ప్యూర్, she is my holy child because God is in heaven. It's a holy place. And unholiness cannot enter the heaven. So ఆ ప్యూరిటీ దేవుడు మనలో కోరుకుంటున్నాడు. అయితే మనము దాన్ని ఏమనుకోవాలి? we should welcome that pain into our life. We should welcome and stand strong. Then we will be given the crown of life.
క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. 2 Timothy 4:8 చదవండి. ఒకళ్ళు 2 Timothy 4:8 చదవండి, ఒకళ్ళు James 1:12 చదవండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారి దగ్గరికి అనుగ్రహిస్తుంది. ఎగ్జాక్ట్లీ, ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. నీతి కిరీటము ఎవరిస్తారు? నీతి గల దేవుడే మనకి ఇస్తారు. ఇహలోకంలో మనల్ని ఎవరు టుడే సెల్ఫీ డే అని పెట్టుకున్నారు. అండ్ ఆ ఒక్కరోజు మదర్స్ తోటి సెల్ఫీ అంట, ఇంకా స్టేటస్ లో పెట్టేశారు, మా మమ్మీతో పాటు నాకు సెల్ఫీ అయిపోయింది అంటే ఫినిష్ ద టాస్క్ డే అన్నట్టు అట్లా అయిపోయింది. అండ్ అదర్స్ డే షీఈస్ అలోన్ సిట్టింగ్ ఆన్ ఎ సోఫా. ఇట్ రియలీ హ్యాపన్స్ కదా, అది నిజంగా జరుగుతుంది. అది చాలా లైఫ్ లో మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. అంటే నాట్ డైలీ బేసిస్, బట్ సమ్ టైమ్స్ ఎప్పుడైనా పిల్లలకి అవసరం ఉంటేనే మమ్మీ గుర్తుకొస్తుంది. ఎప్పుడైనా డాడీ డబ్బులు ఇస్తలేదు అని అంటే మమ్మీ గుర్తుకొస్తారు. అంటే ఉమెన్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ అది. అంటే మమ్మీ లైక్ తీసుకో మమ్మీ అంటే లైక్ నో ప్రాబ్లం, ఓకే మమ్మీ దట్ కాంప్రమైజ్. బట్ వెన్ కమ్స్ టు ఫాదర్, ఓ మై, యూ కెనాట్ కన్విన్స్ హిమ్ అట్ ఆల్. యూ నీడ్ ఎ ఛానల్. మమ్మీ ద్వారానే ఏదైనా కావాలి అని అంటే మమ్మీ ద్వారానే వెళ్ళాలి. దాట్ అంటే అక్కడ వస్తుంది ఇంపార్టెన్స్ ఫర్ అ మదర్. అండ్ James 1:12 says, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. శోధించబడిన వాడు శోధనను జయించువాడు. మనం శోధనని జయించే వారులాగా ఉండాలి. దేవుడు మనలో అది కోరుకుంటున్నాడు. మనం నిజంగా శోధన వస్తే జయిస్తున్నామా లేదా అనే మనల్ని మనము పరీక్ష. నేను చాలా చిన్నదాన్ని మీ ముందు, బట్ యూ యువర్ సెల్ఫ్ హ్యావ్ టు చెక్. నాకు శోధన వస్తే, ఎలాంటి శోధన అన్నా రావచ్చు కదా, సింపుల్ శోధనలు కూడా వస్తాయి. ఏదో పట్టు చీర కావాలి అని అనుకుంటాం, అది దొరకదు కదా. అంటే మన బడ్జెట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది కూడా శోధనే కదా, సింపుల్ థింగ్. అది కావాలని మనం స్పీక్తో ఉంటది. బట్ గాడ్ ఈస్ సెయింగ్, నువ్వు దాంట్లో జయిస్తే నీకు రాయల్ అటైర్ ఇస్తాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ అ రాయల్ అటైర్. దేర్ యు విల్ గెట్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్. అండ్ దెన్ యువర్ బ్యూటీ విల్ ఎన్హాన్స్. నీ బ్యూటీ అక్కడ ఎన్హాన్స్ చేయబడుతుంది. నువ్వు ఇక్కడ అంతా యూ విల్ గో త్రూ డిఫరెంట్ సీజన్స్ కదా. ఫైర్ లో వెళ్తావు, డీప్ వాటర్స్ లో వెళ్తావు, అండ్ దెన్ రివర్స్ ఆఫ్ ట్రబుల్స్ నీకు వస్తాయి. బట్ యూ విల్ బి బ్యూటిఫైడ్. నిన్ను బ్యూటీ ఇస్తారు కదా. అంటే ఇదేంటి ఇట్లా ఉన్నది అని అనుకుంటా, బట్ ఇట్స్ ఎ ఫినిష్ వర్క్. ఆ బ్యూటీని మనము పొగడతాం కదా, పొగడకుండా ఉండలేము. వావ్ అని అంటాం, వావ్ ఎంత బాగుంది అని అంటాం కదా. గాడ్ ఆల్సో వెన్ నౌ ఇస్ ద టైమ్ ఫర్ బ్యూటిఫై. మన ప్యూరిఫికేషన్ లో ప్రాసెస్ లో ఉన్నాం. ఇది చిన్న ప్రాసెస్ మన లైఫ్ లో జరుగుతుంది. ఆ ప్రాసెస్ లో చెప్పినట్టు డిఫికల్టీస్ వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, అన్ని వస్తాయి. బట్ ది ఎండ్ ప్రోడక్ట్ ఇస్ బ్యూటిఫికేషన్. ఈస్ బ్యూటిఫైయింగ్ ఈచ్ వన్ ఆఫ్ us. అండ్ నాట్ జస్ట్ సింపుల్ బ్యూటిఫికేషన్, అది ఆత్మీయ రేడియన్స్ అని అంటే ఇట్లా ఇట్ విల్ స్పిల్. రేడియన్స్ అని అంటే సూర్యకిరణాలు ఎలా స్పిల్ అవుతాయో ప్రపంచం మొత్తము అట్లా స్పిల్ అవుతుంది మన రేడియన్స్. వెన్ వి స్టాండ్ అంటే ఆయన మనలో మనము వీ షుడ్ యాక్సెప్ట్ అండ్ ఇన్వైట్ జీసస్ ఇన్ టు అవర్ లైఫ్. దెన్ దట్ స్పిరిచువల్ రేడియన్స్ విల్ కమ్ అవుట్ ఇన్ అవర్ లైఫ్. వీ షుడ్ నాట్ సే అయ్యో నాకు ఇది ఇచ్చావు కదా దేవా, నేను ఎట్లా, హౌ విల్ ఐ షైన్. ఓకే, మన డిఫికల్టీస్ లో Isaiah 61, sadness, even in difficulties, even in pain, you can sing, adorn yourself with the beauty of crown of praises కదా, crown of praises అంటే that's how మనము ఏం చేయాలి అంటే we have to give ourselves, our life into the hands of our Lord Jesus Christ, who is weaving a beautiful embroidery like our life కదా. నీడలు గుచ్చితే ఒక క్లాత్ ని అడిగితే చెప్తుంది, క్లాత్ కి నోరు ఉంటే చెప్తుంది, అమ్మ ఎన్నిసార్లు గుచ్చుతావు నన్ను అని
అవునా? ఎన్నిసార్లు ఆ ప్రాసెస్ అని అంటే ఇట్స్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్. మిషన్ అన్న చేయితో కుట్టినా అది ఎన్నిసార్లు గుచ్చుపడుతుంది. వీ హ్యావ్ నాట్ అంటే మనం కూడా చాలా పర్ఫెక్ట్ టు లుక్ బ్యూటిఫుల్ చాలా సార్లు వి డోంట్ కౌంట్ కదా. వి డోంట్ కౌంట్ హౌ మెనీ టైమ్స్ వి sew that needle in the your and my life just to beautify us, just to beautify us. These are the different seasons that we go through. ఆ సీజన్స్ లోంచి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. there is a ఆఫ్టర్ ఎవ్రీ సీజన్ ఒక రిజల్ట్ ఉంటుంది కదా, ఒక రిజల్ట్ ఉంటుంది. సో లెట్స్ కంపేర్ విత్ యువర్ థీమ్. ఫైర్ ఆఫ్ డిఫికల్టీస్ మనం చూసాము, డీప్ వాటర్స్ చూసాము, అండ్ వాట్ వీఆర్ గెటింగ్ త్రూ, అందులోంచి మనకి ఏమి దొరుకుతుంది అని కదా. నేను యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు షేర్ లైఫ్ ఆఫ్ ఎస్తర్. సిస్టర్ హ్యాస్ బ్యూటిఫుల్లీ కోటెడ్ లైఫ్ ఆఫ్ ఎస్తర్. నాకు ఎందుకో ప్రిక్ అయింది మైండ్ లో, ఏమైనా సరే ఎస్తర్ గురించి మాట్లాడతారు. బికాస్ ఇట్స్ ఎ ఉమెన్స్ కాన్ఫరెన్స్, వి విల్ నాట్ గో వితౌట్ హర్ లైఫ్. So I have taken Mary Magdalene. That's also I tried to weave her life through your theme that you have taken. Kirtanlo 55:13 చదవండి. Okay, yeah, 45 and verse 13 చదవండి. అంటే అంతఃపురంలో ప్రిన్సెస్ కేవలం ఉన్నదా వర్డ్, కేవలం మహిమగలు. అంటే యూ కెనాట్ డిజానర్ హర్. షీఈస్ ఓన్లీ మెంట్ టు ప్రైజ్, షీఈస్ ఓన్లీ మెంట్ టు లిఫ్టెడ్ అప్, షీఈస్ ఓన్లీ మెంట్ టు గివ్ గ్లోరీ, షీఈస్ ఓన్లీ మెంటెడ్ టు గివ్ రెస్పెక్ట్. యూ కెనాట్ పుట్ హర్ డౌన్. దాట్ ఈస్ వాట్ యూ అండ్ మీ ఆర్ ఇన్ గాడ్స్ ఐస్. They will not help us to come out. Kada kindaki tokkestara. That's how we will be oppressed here in this world. In our families, church, we are suppressed. We are women, we need to be silent. We don't talk. Ane word of God, scripture based chupichi manalni maunanga undamani hecharistha untaru. కదా. బట్ గాడ్ ఆయన దృష్టిలో మనము ఆపరేషన్ కి కాదు, దేనికి మనము మహిమ కొరకు క్రియేట్ చే. గాడ్ హెస్ క్రియేటెడ్ us to glorify us. So you are not a normal person. If you are thinking that you are a normal person, take out that thinking, take out that mindset from your life. You ఓన్లీ ఎయిమ్ హై. ఎయిమ్ హై అని అంటాం కదా, ఏదన్నా సాధించాలి అని అంటే డోంట్ ఎయిమ్ లో, డోంట్ ఎయిమ్ మీడియాకర్, బట్ ఎయిమ్ హై. హై ఫర్ ద క్రౌన్ దట్ యూ అండ్ ఐ గోయింగ్ టు రిసీవ్ ఇట్. We are only meant to glorify. That is how God sees you and me and all of us here this morning. Let us అంతఃపురములో నుండి రాకుమార్తె, the king's daughter. Who is she now? Her life is transformed. కదా, her life is transformed in Isaiah 43 verse 3 లో ఆమె లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయింది. ఎట్లా అయింది? డీప్ వాటర్స్ ద్వారా, డిఫికల్టీస్ ద్వారా, రివర్స్ ఆఫ్ డిఫికల్టీస్ ద్వారా అండ్ ఫైర్ ద్వారా ప్యూరిఫై చేయబడింది. నౌ షీ స్టాండ్స్ యాజ్ అ కింగ్స్ డాటర్. కింగ్స్ డాటర్ గా మనము ఇవాళ నిలబడి ఉన్నాము. యాజ్ ఎ బ్రైడ్ టు ద కింగ్ హూ ఇస్ గోయింగ్ టు కమ్ యాజ్ అ గ్రూమ్ టు రెడీమ్ అవర్ లైఫ్. మన కండిషన్ అట్లా లేదు ఇప్పుడు కదా. మేరీ మ్యాగ్డలేన్, హూ ఇస్ షీ? తనకి ఏం ఒకటి ఉన్నది కదా, ఎగ్జాక్ట్లీ 7 దయాలు, నాట్ జస్ట్ 1, 7 దయాలు. కొన్నిసార్లు నేను పాస్టర్స్ సాక్ష్యం ఇచ్చాం, నేను విన్నాను.
చాలా మంది పాస్టర్స్ దయ్యాలు వెళ్ళగొడతారు కదా, దే సే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రిమూవ్ దట్ ఈవిల్ స్పిరిట్. అంటే ఒక్క స్పిరిట్తోనే చాలా మంది పాస్టర్స్ ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళ బాడీలో ఉన్న శక్తి మొత్తం కోల్పోతారంట. అది పొందుకోవాలంటే చాలా టైం పడుతుంది. అంటే ప్రార్థనతో ఉండి, అండ్ షీ ఈస్ ద ఓన్లీ డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హర్ నేమ్ ఇస్ మెన్షన్డ్ 12 times ఇన్ ద గాస్పెల్స్. సువార్తల్లో 12 సార్లు తన పేరు లిఖించబడింది. ఎందుకు లిఖించబడింది అని అంటే, ద మూమెంట్ 7 demons లెఫ్ట్ హర్, షీ స్టార్టెడ్ ఫాలోయింగ్ క్రైస్ట్. మన కష్టాల నుంచి మనం బయటకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మొట్టమొదటి అడుగు ఏం చేయాలా? we are supposed to follow. Are we following or not? It's a self check. Are we following him? Leaving all our pain behind, leaving all our shame behind, leaving all our discouragement behind, our depression behind. Are we following or not? It's a self check. It's a self check. Then what happens? All glorious within you will beautify. You will be adorned with beautiful robes. కదా, ఒక రాకుమారికి జరిగిన సన్మానము, జస్ట్ లైక్ ఇస్తారు. మార్నింగ్ విన్నాం కదా, హౌ షీ కేమ్ అవుట్ ఫ్రమ్ ఎగ్జైల్. బానిసత్వంలోంచి వచ్చింది. అంటే బానిసత్వంలో ఎలాంటి వస్త్రాలు వేసుకుని ఉంటారు? ఎగ్జాక్ట్లీ, పాతయి, చినిపోయి, నలుగుపోయి కదా, అట్లా ఉంటాయి. నాట్ సో వెల్ డ్రెస్డ్. బట్ వెన్ షీ కేమ్ అవుట్ ఆఫ్ దాట్ అండ్ షీ ఎంటర్డ్ ద రాయల్ రూమ్ కదా, తన అటైర్ మొత్తము కదా, తన ఈవెన్ ది ఇన్నర్ బ్యూటీ హ్యాస్ కమ్ అవుట్. ఇన్నర్ బ్యూటీ హ్యాస్ కమ్ అవుట్. షీ స్టూడ్ ఫర్ హర్ నేషన్. షీ స్టూడ్ ఫర్ హర్, తన జనాంగము కొరకు నుంచున్నది, తన దేశం కొరకు నుంచున్నది కదా. నువ్వు నేను ఎక్కడ నుంచున్నాం? మనం నుంచున్నామా? మన చాలా మంది మన ఫ్యామిలీస్ లో ఇంకా రక్షణ పొందలేదు. మనం వాళ్ళ కొరకు నుంచున్నామా? వాళ్ళ కోసం ఉపవాసం చేస్తామా? వాళ్ళ కోసం మనము యాషెస్ వేసుకున్నామా? ఆ గోని బట్ట ధరించుకున్నామా? మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇస్తారు, లైఫ్ ని పెట్టుకుని మనం సెల్ఫ్ చెక్ చేయాలి. ఆర్ వి ఇన్ ద షూస్ ఆఫ్ ఎస్తర్ దిస్ మార్నింగ్? ఆ ఇన్నర్ బ్యూటీ came out in Esther's life, just like Mary Magdalene's. ఆ ఇన్నర్ బ్యూటీ వచ్చిన వెంటనే తను నీతిగా నుంచింది. అంటే there was no fault in her anymore. అసలు ఏ ఫాల్ట్ లేదు. And that was the spiritual transformation Jesus gave her as a gift. ఒక గిఫ్ట్ గా దేవుడు ఇచ్చాడు కదా. దాని తర్వాత హర్ క్లోదింగ్ ఈజ్ wrought ఆఫ్ గోల్డ్, జస్ట్ లైక్ కదా. నార్మల్ గా ఎంబ్రాయిడరీ థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ చేస్తా ఉంటే మిషన్ చాలా స్పీడ్ గా వెళ్ళిపోతుంది, ఈజీగా వెళ్ళిపోతుంది. బట్ వెన్ ఇట్ ఈస్ వోవెన్ విత్ గోల్డెన్ థ్రెడ్, ఇట్ నీడ్స్ టు బి వెరీ డెలికేట్లీ, చాలా డెలికేట్ గా దాన్ని చూడాలి. ఇట్స్ నాట్ జర్రమని మిషన్ లో వెళ్ళిపోదు. చాలా డెలికేసీ తోటి ఆ గోల్డ్ ని వీవ్ చేయాలి. సో అంత డెలికేట్ తోటి దేవుడు మనల్ని వీవ్ చేసినాడు. We just need to have patience with him to bring out that beauty in us. Just as in quoted in Revelation 19:8, a fine linen cloth, bright and clean, was given to her to wear. Mary Magdalene, demon possessed person will be in rags. మంచిగా ఉంటారు, తల కూడా బాగోదు కదా, అన్న కోమ్డ్ హెయిర్ కదా, డిఫరెంట్ లుక్ పర్సన్ ఉంటారు. ఆ డిఫరెంట్ చూస్తేనే భయము వస్తుంది కదా, చూస్తేనే భయపడే, అంటే బాహ్య రూపము బాగోదు. That was the condition of Mary Magdalene. But when Jesus entered her life, ఏమైంది? బ్యూటీ ట్రాన్స్ఫర్మేషన్, స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆమెకి ఒక గిఫ్ట్ గా దొరికింది. అండ్ షీ ఆల్సో ఎక్స్పీరియన్స్ దాట్. ఆ స్పిరిచువల్ ట్రాన్స్ఫార్మ్ తను ఎక్స్పీరియన్స్ చేస్తూ షీ స్టార్టెడ్ ఫాలోయింగ్ జీసస్ యాజ్ హిస్ ఓన్ డిసైపుల్ కదా. మేరీ మ్యాగ్దలేన్, a woman
ఫార్మలీ ఒప్రెస్డ్ అండ్ అవుట్కాస్ట్ కదా. డీమన్ పొజెస్డ్ ఎక్కడ ఉండాలి? జనాల్లో తిరగొచ్చా? జనాల్లో తిరగనిస్తారా? కూర్చొనిస్తారా? మాట్లాడిస్తారా? లేదు, దూరం ఉండాలి, దూరము పెట్టేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి గాడ్ తనని బయటికి తీశారు. అండ్ షీ బికేమ్ ద డివోటెడ్ ఫాలోవర్. జీసస్ ఎగ్జాంపుల్ వచ్చారు కదా, తను ఒక బ్యాంక్వెట్కి వెళ్ళింది, జీసస్ అక్కడ కూర్చుని ఉన్నాడు. ఏం చేస్తుంది తను? 3 acts she did there. What has she done? Anybody? Exactly. She took the oil and rubbed on Jesus' feet. And with her hair, she, అని ఏమనంటున్నారు? అరే what is she doing? అంత ఖరీదైన ఆయిల్ ని అట్లా వేస్ట్ చేసేస్తుంది ఏంటి అని. బట్ జీసస్ టెస్టిఫైడ్ అబౌట్ హర్ బికాస్ షీ వాజ్ ద గుడ్ అండ్ faithful servant of Jesus Christ, a devoted follower of Jesus Christ. Are you and I am a devoted follower of Jesus Christ? This is a self-check now. Are we being refined in the process, or are we grumbling? Why God you have given me this thing? Why God such a situation in my life? Why God? There are so many why lists in our life. Let us not approach the throne of grace with questions. Why? When? Why this happened? No. Let us follow Jesus as Mary Magdalene followed the Lord Jesus Christ. And she was the ultimate. తనకి ఏం పేరు ఇవ్వబడింది? ఈవెన్ ఆ డిసైపుల్స్ కి ఆ భాగ్యం దొరకలేదు. She was the first one to see the resurrected Christ. And she was the first one to tell the gospel to his own disciples. 12 మంది శిష్యులు అక్కడ రాలేదు. Of course, 11 members. Judah was not there that time. So 11 disciples, Matthias was replaced. So కదా ఆ డిసైపుల్స్ ఎవరికి ఆ భాగ్యము దేవుడు అంటే ప్రపంచంలో మీకు దొరకని భాగ్యము దేవుడు మనకిస్తున్నాడు కదా. ఒక స్త్రీని దేవుడు వాడుకున్నాడు. ఒక మగ్దలేని మరియ డీమన్ పొజెస్డ్ ఉమెన్ ని దేవుడు ఒక ఫస్ట్ డిసైపుల్ గా దేవుడు తనకి అంటే ఉమెన్ డిసైపుల్ గా దేవుడు తనకి అవకాశం ఇచ్చాడు. తన అవకాశాన్ని తను విడిచిపెట్టలే కదా. షీ ఫాలోడ్ హిమ్ అంటిల్ ద క్రాస్. అంటే మనం కూడా మనం దేవుని మహిమనే we have adapted his glory and we are supposed to walk until the cross, until we reach his feet. And she became the ultimate witness. What a powerful testimony she holds, isn't it? Mary Magdalene. She was brought near to Jesus. Isaiah 45. Manam next verse, verse చూస్తే she was brought near to Jesus. She shall be brought to the King. And she was clothed in Christ, forgiveness and love and new identity. Nobody loved her. Nobody forgave her what she has done. But God forgave and gave her a new identity. You and I, whatever fault we might have done, okay? Maybe we are suppressed with different kinds of things in this world. But God is ready to give a new identity. A new identity ni నువ్వు నేను మనస్ఫూర్తిగా కోరుకోవాలి. దేవా నాకు ఒక్క అవకాశమే, నేను ఒక బ్యూటిఫుల్ పర్సన్ గా నువ్వు వీవ్ చేసిన గోల్డెన్ థ్రెడ్ ఆ ఉమెన్ గా నేను ఈ సొసైటీకి ఏం చేయగలుగుతాను? షల్ ఐ స్టాండ్ యాజ్ అ లివింగ్ విట్నెస్ ఫర్ యూ అని మనము అది పరీక్షించుకోవాలి. సో షీ గాట్ ద జాయ్ అట్ ద రిజరక్షన్ కదా. She was searching eagerly. అసలు ఎలా నెత్తుతుంది అని అంటే రబ్బోని ఎక్కడున్నావు అన్నట్టు she was digging deep. దేవుని చూడాలనే ఆశ కలిగి ఉన్నది. And that joy of resurrection, she was the first one to receive. And she was the first person to go near. So let us compare what we have read in Isaiah 43:2 and 45:13, which is our theme for this day, 3 days.
సో Isaiah 43:2 ఏంటి? ఇట్స్ అ రిఫైనింగ్ ప్రాసెస్ కదా, రిఫైనింగ్ ప్రాసెస్. He will take you through deep waters. He will give you a fire experience kada, and he will give you bring you out of all the difficulties that are flowing like a river in your life. శుద్ధి చేసే ప్రక్రియ. Isaiah 43:2 ఏంటి? శుద్ధి చేసే ప్రక్రియ. ఒక గోల్డ్ స్మిత్ గోల్డ్ ని ఫస్ట్ ఏం చేస్తాడు? ఆ గోల్డ్ ఆర్నమెంట్ తయారు చేయాలంటే ఫస్ట్ దాన్ని అగ్నిలో వేసి కరిగిస్తాడు కదా, ఆ ముద్దని కరిగిస్తాడు. కరిగించిన తర్వాత దాన్ని చాస్నింగ్ అని అంటారు. అని అంటే అది మళ్ళీ తీసుకొచ్చి అది మళ్ళీ సాలిడ్ అవుతుంది. అండ్ దెన్ హీ హ్యామర్స్ ఇట్ కదా, హ్యామర్ చేసి హీ విల్ బ్యూటిఫై టేక్ ఇట్ ఇన్ టు డిఫరెంట్ మిషన్స్ అండ్ యూజ్ డిఫరెంట్ టూల్స్ టు చాస్ట్ అని అంటారు దాన్ని. అంటే షేప్ ఇస్తాడు ఒకటి చిన్న సుత్తితోటి ఆ డిజైన్ కదా. ప్లెయిన్ గోల్డ్ అంత షైన్ అవ్వదు. ఎప్పుడైతే దాన్ని కటింగ్లు పెడతామో అప్పుడు దాన్ని షైన్ బయటకు వస్తుంది. అని అంటే హీ ఈజ్ ఆల్సో టేకింగ్ అస్ త్రూ దోస్ ఎక్స్పీరియన్స్ అండ్ హీస్ గివింగ్ అ రిఫైన్డ్ క్వాలిటీ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అస్. అండ్ when that refining process is completed, God is going to reveal His promise in our life. Kada? Andaru gattiga chadavandi. Woman of word. Woman, your journey will have both fire and flame. But take heart. God is not just getting you through. He's preparing to reveal something glorious in you. So next time you fall overwhelmed, remind yourself, this fire won't destroy me, it's reminding me. You tell your next neighbor, ee agni nannu nashanam cheyadu. Tell your neighbors. You tell your neighbor, ee agni nannu nashanam cheyadu. Tell your neighbor behind you, idi ninnu nannu bangaramla మారుస్తుంది. Shake your hand with the next person and say, ఇది నిన్ను బంగారంలా మారుస్తుంది కదా. వా అంటే మన జీవితము దేవుడు బంగారంతో పోలుస్తున్నాడు. ఆ బంగారం అంటే దాని విలువ ఇప్పుడు ఎంత ఉంది? 1 lakh. Exactly. And God is giving you that. అంటే ఆ ప్లేస్ ఇచ్చాడు మనకి. ఆ ప్లేస్ ఉన్నతమైన ప్లేస్ కదా. దిస్ హైయెస్ట్ ఇన్ ద మార్కెట్ ఇస్ గోల్డ్ ప్రైస్. సో అలాంటి విలువైన స్త్రీ జీవితము దేవుడు మనకి ఇచ్చాడు కదా. అండ్ లెట్ us say వావ్. వావ్ అనండి. Say to your neighbor, woman of worth. You are a woman of worth. Wow another, WOW. Woman of worth. Wow. We are all wow in God's eyes. Maybe this world is suppressing you down, but in God's eyes, you are a wow for Him. Yeah? Woman of worth. Woman of value. Woman of value. Yeah? I will sing a small song that is dedicated to all the women who are sitting here. I'm not a singer, by the way, but I will try. I'm only human. I'm just a woman. Help me believe in what I could be and all that I am. Show me the stairway I have to climb. Lord, for my sake, teach me to take one day at a time. One day at a time, sweet Jesus. That's all I'm asking of you. Just give me the strength to do everything what I have to do.
just a woman. Help me believe in what I could be, in all that I am. Show me the Savior I have to climb. Lord, for my sake, take me to take one day at a time. Yes, friends, just one day at a time. You will be crowned princess one day. Just think and thank the glorious God who is thinking as a valuable person. You and I are valuable in His eyes. So let us pray and close and dedicate our lives, mothers, our teachers, all the women of this world. They are of worth. And today, woman is not restricted to kitchens. Woman is not restricted to clean homes. Woman is not to take care of husband and children. Today, woman is ekkada daakelaru అంతరిక్షం దాకెళ్ళాం కదా. నువ్వు నేను సువార్త తీసుకుని ఈ చుట్టూ ప్రాంతాలు, మనకున్న చుట్టూ ప్రాంతాలను మనము సందేశాలి. మన యేసు క్రీస్తు గాస్పెల్ని, సువార్తని తీసుకెళ్ళాలి. దెన్ ఆ ఉమెన్ ఆఫ్ వర్డ్ వావ్ అనే దేవుడు మనల్ని యాజ్ ఎ గుడ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మనకు కూడా అభివృద్ధి చేస్తాడు. లెట్ us close our eyes and pray. Thank you, Lord, for this time that you have given to all of us. Lord, thank you for beautifying our lives through the process of pain, suffering, shame, dejection, depression, O Lord Father. But yet, Lord, you have not left our hand. You were with us even in times of trouble, even in times of sickness, even in times of shame, Lord. You never left us alone. And you have been beautifying our lives. You have been weaving gold into our lives. Lord, we are valuable in your eyes. Such a place that you have given to all the women who are seated here and across the world, Lord. Thank you for the privilege that you have given to each one of us. And thank you for beautifying our lives with all the sufferings, with all the pain that are in us, O Lord Father. Thank you, Lord God, for revealing Mary Magdalene in our lives, Lord. Thank you, Lord, for giving and setting her example as a devoted follower of Lord Jesus Christ. Help us to be such a devoted follower of you, Lord. Until the cross, we reach the cross. Until we reach every soul for you, Lord Father. Let not our feet, which have been adorned with beautiful footwear, Lord Father, help us to reach the crown of life into our life. Help us to reach the crown of righteousness in our life, Lord. As women, Lord, help us not to be weak, Lord, but help us to adorn ourselves with worthy things of this life, Lord Father. Help each and every woman seated here. Help each and every young lady sitting here. Help each and every girl who is sitting here to adorn yourself, to beautify themselves with the word of God, which has bring light into our lives, Lord, which you have chosen as a chosen disciple, O Lord Father. Help us to be that strong person, O Lord Father, until we turn around the world towards you, O Lord Father. Use us mightily into your hands, Lord. Thank you, O Lord God, for the privilege given to all of us to hear your word. Speak to our hearts. Give us the enlightenment that we have received from this word. And thank you, Lord Father, that you have covered us with your cross. Lord, committing this time and this day and this 3 days meeting into your hands, asking these few words in and mighty through our Lord and Savior Jesus Christ's name. Amen. Thank you, Sister Mary Sujani. మంచిగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా సెషన్ కదా. చేశారా లేదా?